ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆయన భారీ బందోబస్తు మధ్య గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆయనకు శుక్రవారం సాయంత్రమే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయల పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. అయినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యం కావటం వల్ల ఆయన రాత్రంతా జైల్లో గడపాల్సి వచ్చింది. ఈ పరిణామాల్ని అల్లు అర్జున్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి తప్పుపట్టారు. చెంచల్గూడ సెంట్రల్ జైలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయ పోరాటం చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. లీగల్గా ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అల్లు అర్జున్ విడుదలవుతున్నారనే వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చెంచల్గూడ జైలు వద్దకు చేరుకున్నారు. ప్రధాన గేటు వద్ద వారంతా గుమిగూడారు. ఆ సమయంలో ఆయనను ప్రధాన గేటు నుంచి తీసుకెళ్లడం సరికాదని భావించిన పోలీసులు జైలు వెనక ద్వారం నుంచి విడుదల చేశారు. అప్పటికే అక్కడ ఉన్న కారులో ఎక్కి ఆయన బయలుదేరారు. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇంటికి కూడా వెళ్ళలేదు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్న సీనియర్ అడ్వకేట్లు నిరంజన్ రెడ్డి, జి అశోక్ రెడ్డి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. అందరికంటే ముందు నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే గడిపారు అల్లు అర్జున్. నిరంజన్ రెడ్డి, జి అశోక్ రెడ్డి, వారి టీం, కొందరు లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడారు. ఇది 4 వారాల మధ్యంతర బెయిల్ కావడం వల్ల రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ రాత్రంతా జైలులోని ఎందుకు ఉంచాల్సి వచ్చిందనే విషయంపైన అల్లు అర్జున్ ఆరా తీశారని అంటున్నారు. దీనికి గల కారణాలను సమగ్రంగా వివరించాలని సూచించినట్లు తెలుస్తుంది. దీనిపై లీగల్గా ప్రొసీడ్ అవ్వాలా వద్దా అనే విషయంపై చర్చించారని సమాచారం.